అందరికీ నమస్కారం. ఈరోజు మనము డిస్కస్ చేసుకునే టాపిక్‌లో లాంగ్ ఆన్సర్ టైప్ క్వెషన్స్‌లో లాస్ట్ క్లాస్‌లో రియల్ నంబర్స్ గ్రాఫ్‌కి సంబంధించిన 6 మార్క్స్ క్వెషన్ చూసినాం. అయితే ఈరోజు నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వెషన్స్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్‌కి సంబంధించిన కాన్సెప్ట్ ఏముందంటే స్టాటిస్టిక్స్. మరి స్టాటిస్టిక్స్ ఆల్మోస్ట్ ఈ టాపిక్ అంతా ఇంపార్టెంటే కాబట్టి ఫస్ట్ దీనిలో లాంగ్ క్వెషన్స్ చూసిన తర్వాత మిగతా దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్‌లో లాంగ్ క్వెషన్స్‌లలో మీన్, మీడియన్ అండ్ మోడ్. మీన్‌లో లాంగ్ క్వెషన్స్‌లో మళ్ళీ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి. వచ్చేసి ఫస్ట్ డైరెక్ట్ మెథడ్, నెక్స్ట్ డీవియేషన్ మెథడ్, ఆర్ అస్యూమ్డ్ మీన్ మెథడ్. అస్యూమ్డ్ మీన్ మెథడ్. ఫైనల్‌గా స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్. మీన్‌లో మనకి 3 కాన్సెప్ట్ డైరెక్ట్ మెథడ్, డీవియేషన్ మెథడ్, ఆర్ అస్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీడియన్ అండ్ మోడ్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌లో మనకు మీన్, మీడియన్, మోడ్ ఈ 3 కాన్సెప్ట్ గనక పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నట్లయితే మనకు ఒక లాంగ్ క్వెషన్ అలాగే 4 మార్క్స్ కూడా వస్తది కాబట్టి ముందైతే మనం లాంగ్ క్వెషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒక లాంగ్ క్వెషన్‌ని కంప్లీట్ చేయొచ్చు. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్‌లో స్టాటిస్టిక్స్‌లో మీన్, మీడియన్ అండ్ మోడ్ ఈ 3 కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి మోడ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. లాంగ్ ఆన్సర్ టైప్ క్వెషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో స్టాటిస్టిక్స్‌లో ఫస్ట్ మోడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాటా. చూడండి క్లాస్ ఇంటర్వెల్స్ 1-3, 3-5, 5-7, 7-9, 9-11. అలాగే ఫ్రీక్వెన్సీ వచ్చేసి 7, 8, 2, 2, 1 ఇలా ఉన్నాయండి. మరి దీంట్లో మరి మోడ్ ఐడెంటిఫై చేయాలంటే దానికి సంబంధించినవి ఏమేమి ఉండాలి అనేది ఒకసారి ఫార్ములా గనక చూస్తే మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎఫ్1 మైనస్ ఎఫ్0 డివైడెడ్ బై 2f1 మైనస్ ఎఫ్0 మైనస్ ఎఫ్2 ఇంటూ హెచ్. ఇది మోడ్కి సంబంధించిన ఫార్ములా గ్రూప్ డాటాలో. ఎల్ అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్, ఎఫ్1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్, ఎఫ్0 అని చెప్తే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్, అలాగే ఎఫ్2 అయితేనేమో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్, హెచ్ అయితేనేమో క్లాస్ సైజ్. ఇది దీనికి మోడ్కి సంబంధించిన ఫార్ములా పర్ఫెక్ట్ వచ్చి ఉండాలి. ఇందాక మనం లెటర్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పినప్పుడు ఎలా అయితే ఉందో కాన్సెప్ట్ అది కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి. ఎల్ అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్, ఎఫ్1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్, ఎఫ్0 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్, ఎఫ్2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్, హెచ్ అంటే క్లాస్ సైజ్. ఇది అంటే జనరల్ గా రైట్ ద ఫార్ములా ఆఫ్ మోడ్ ఆఫ్ గ్రూప్ డాటా అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ లెటర్ అని చెప్పినప్పుడు ఫార్ములా వేసి లెటర్స్ ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రాబ్లమ్ ని ఎట్లా సాల్వ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేటప్పుడు ముందుగా మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ అని ఉన్నాయి. క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ రెండు కూడా నీట్ గా నోట్ చేసుకుంటే ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్స్ చూస్తే 1-3, అలాగే 3-5, నెక్స్ట్ 5-7, 7-9, 9-11. ఫ్రీక్వెన్సీ అయితే 7, 8, 2, 2, 1 ఇలా ఉన్నాయి. చూడండి ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మోడ్ అంటే యాక్చువల్గా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న వాల్యూని మనము ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్గా తీసుకుంటాం. మరి చూడండి ఫ్రీక్వెన్సీలో 7, 8, 2, 2 అండ్ 1 ఇలా ఉన్నాయండి. మరి ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఏముందో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 8 అనే నెంబర్ హైయెస్ట్ నెంబర్ కాబట్టి దీన్ని మనము ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్గా తీసుకుంటాము. దాన్ని ఎఫ్1 తో డినోట్ చేయాలి. అలా
అప్పుడు ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ అయినప్పుడు చూస్తే మనకి ఎల్ లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్. నెక్స్ట్ ఎఫ్ నాట్ అంటే ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్. నెక్స్ట్ ఎఫ్2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. ఇలా వీటిని ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది క్లాస్ సైజ్. క్లాస్ సైజ్ క్లాస్ సైజ్ ఈజ్ డినోటెడ్ బై హెచ్. మరి దీన్ని ఎలా రాయాలంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ లోయర్ బౌండరీస్ ఆర్ ఎనీ టూ అప్పర్ బౌండరీస్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ లోయర్ బౌండరీస్ ఆర్ ఎనీ టూ అప్పర్ బౌండరీస్. ఎనీ టూ లోయర్ బౌండరీస్ చూడండి, ఇక్కడ 3 to 5లో 3 లోయర్ బౌండరీ, 5 ఏమో అప్పర్ బౌండరీ. అలాగే 5 to 7లో 5 వచ్చేసి లోయర్ బౌండరీ, 7 అనేది అప్పర్ బౌండరీ. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే 5 - 3 ఈక్వల్ టు 2. అయితే 7 - 5 9 - 7 ఎలా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మోడ్కు ఫార్ములా రాసి దాంట్లో మనము లెటర్స్ అంటే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది, అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో మోడ్ ఈక్వల్ టు ఫార్ములా రాసేటప్పుడు ఒకసారి చూడండి, ఎల్ ప్లస్ ఎఫ్1 మైనస్ ఇలా రాయండి, ఎఫ్ రాసి అలాగే ఇక్కడ కూడా ఎఫ్ ఇప్పుడు దీనికి సంబంధించింది ఇంటూ హెచ్. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ వాల్యూస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మోడ్ అనే దానికి ఫార్ములా కనుక తీసుకుంటే మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఇక్కడ ఎఫ్1 మైనస్ ఎఫ్0 డివైడెడ్ బై 2f1 మైనస్ ఎఫ్0 మైనస్ ఎఫ్2 ఇంటూ హెచ్గా తీసుకుంటాం. అయితే ఇలా అన్ని 2 ఎఫ్లు ఇక్కడ కింద ఒక 3 ఎఫ్లు వచ్చిన తర్వాత చూడండి, దీనికి మనకు ఒక 10th క్లాస్ స్టూడెంట్ 102కి కాల్ చేసింది అనుకుందాం. ఈ 2 తీసుకొచ్చి ఇక్కడ ముందర పెట్టండి. ఇది గుర్తుపెట్టుకుంటే ఇది ఫిల్ చేయొచ్చు. ముందుగా స్టార్టింగ్లో ఏముంది ఎల్, దాని తర్వాత ప్లస్ ఇక్కడ 2 ఎఫ్లు ఇక్కడ మైనస్ 3 ఎఫ్లు ఉన్నాయి, ఇంటూ హెచ్ ఉంది. దీన్ని ఎట్లా ఫిల్ చేస్తామంటే ఇక్కడ ఒక 1 రాయాలి, అలాగే నెక్స్ట్ దానికి 0 రాసేయాలి. నెక్స్ట్ 2 ఇలా తీసుకొని దాని తర్వాత నెక్స్ట్ 1 ఉంది, నెక్స్ట్ దాని తర్వాత 0 ఉంది, దాని తర్వాత నెక్స్ట్ 2 ఉంది. ఇలా కంప్లీట్ చేసుకుంటే సరిపోద్ది ఫార్ములా. ఎందుకంటే మనకి ఐడెంటిఫికేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్. అంటే హైయెస్ట్ ఉన్న నెంబర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ తీసుకున్నాము, రాసిన తర్వాత ఇప్పుడు ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సబ్స్టిట్యూషన్ చూస్తే ఎల్ అంటే 3 అనే నెంబర్ ఉంది, ప్లస్ ఎఫ్1 అంటే చూస్తే 8 మైనస్ ఎఫ్0 వచ్చేసి 7 డివైడెడ్ బై 2 ఇంటూ 8 మైనస్ 7 మైనస్ 2 ఇంటూ హెచ్ అంటే క్లాస్ సైజ్ వాల్యూ ఎంత ఉందంటే 2 అనే నెంబర్ ఉంది. ఇలా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 1-2 సార్లు మనము ఈ ఫార్ములాని దాని తర్వాత సబ్స్టిట్యూషన్ చేసిన వాల్యూస్ని ఏ ఒక చిన్న నెంబర్ మిస్టేక్ అయినా కూడా ప్రాబ్లం అంతా మిస్టేక్ అవుద్ది, జాగ్రత్త చూసి చేయాలి. 3 ప్లస్ 8 మైనస్ 7 1 డివైడెడ్ బై 2 8 జా 16. చూడండి -7 -2 అంటే -9 అవుద్ది. సమ్ ఆఫ్ 2 నెగటివ్ ఇంటీజర్స్ వి గెట్ ఆల్వేస్ ఈజ్ నెగటివ్. 2 తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ 3 ప్లస్ 1 2 జా 2 డివైడెడ్ బై 7 అంటే 2ని 7తో డివిజన్ చేయాలి. మరి 2ని 7తో డివిజన్ చేస్తే చూడండి 0.0 7 2 జా 14 6 0 7 8 జా 56. అంటే ఇక్కడ మనకి ఫైనల్గా వచ్చిన ఆన్సర్ ఏంటంటే 3 ప్లస్ 0.28. దేర్ ఫోర్ మోడ్ ఈక్వల్ టు 3.28. లాంగ్ క్వశ్చన్స్లో ఈ స్టాటిస్టిక్స్లో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాటా. క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ కనుక చూసుకుంటే 40 to 45, 45 to 50, 50 to 55, 55 to 60, 60 to 65, 65 to 70, 70 to 75. అలాగే ఫ్రీక్వెన్సీలో కనుక చూస్తే 2 3 8 6 6 3 2 ఉన్నాయి. అంటే మరి దీనికి మీడియన్ని ఎలా మనం సాల్వ్ చేస్తామంటే చూడండి, క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ ఉన్నాయి. క్లాస్ ఇంటర్వెల్స్ ఏమున్నాయంటే 40 to 45, నెక్స్ట్ 45 to 50, నెక్స్ట్ 50 to 55, నెక్స్ట్ 55 to 60, 60 to 65, 65 to 70 అండ్ 70 to 75. ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాయి. అలాగే ఫ్రీక్వెన్సీ ఏమున్నాయో చూస్తే మనకి 2 3 8 6 6 3 అండ్ 2 ఇలా ఉన్నాయి. మనకి మీడియన్ మనము కంప్లీట్ చేయాలంటే మనకి మీడియన్లో ఏం యూజ్ చేస్తామో అనేది క్వశ్చన్ కనుక తీసుకుంటే మీడియన్ అనేది మనము కంప్లీట్ చేయాలంటే మనము క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫామ్ చేయాలంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ
క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. మరి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని ఎలా ఐడెంటిఫై చేస్తామో చూస్తే, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఒక 2, 2 + 3 5, 5 + 8 13, 13 + 6 19, 19 + 6 25, 25 + 3 28, 28 + 2 = 30. అలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చిన టోటల్‌గా వాల్యూస్‌ని n ఈక్వల్ తీసుకొని, n అంటే ఎంతంటే 30. n అంటే ఇక్కడ మీనింగ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అలాగే మరి క్లాస్ సైజ్‌ని గనుక తీసుకుంటే, క్లాస్ సైజ్ మీన్, మీడియన్ మోడ్‌లో అన్నిట్లో సేమ్ కాన్సెప్ట్ కాబట్టి క్లాస్ సైజ్ తీసుకుంటే చూడండి 45 - 40 = 5 అయిపోద్ది. అంటే మనకి మీడియన్‌ని ఐడెంటిఫై చేయాలంటే ఎమ్మటే మనకు గుర్తుకు రావాల్సిన కాన్సెప్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది రావాలి. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీడియన్‌కి సంబంధించిన ఫార్ములా చూద్దాం. మీడియన్ = L + n/2 - CF/F ఇంటూ హెచ్. ఇందాక మోడ్‌కి సంబంధించిన ఫార్ములా కూడా చూసి ఆ లెటర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీడియన్‌లో కూడా సేమ్. ఎల్ అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సిఎఫ్ అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. ఎఫ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్. హెచ్ ఈక్వల్ టు క్లాస్ సైజ్. ఇందాక క్వెషన్‌లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్‌ను ఐడెంటిఫై చేసినట్టే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్‌ను ఐడెంటిఫై చేయాలండి. దాంట్లో చూడండి ఈ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 30 వచ్చింది. మరి 30 వచ్చినప్పుడు 30/2 చేస్తే చూడండి క్వెషన్‌లో మనకు n/2 అనేది ఉంది. అంటే 30/2. మరి 30/2 అంటే ఎంతంటే 15 వచ్చింది నెంబర్. మరి 15 కంటే హైయెస్ట్ ఉన్న నెంబర్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏముందో అబ్జర్వ్ చేస్తే చూడండి 2 అనేది లెస్ ఉంది. 5 అలాగే 13, 19. 19 అనేది ఇక్కడ 15 కంటే హైయెస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనము ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీడియన్‌లో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫార్మ్ చేయడము ఫస్ట్. దాని తర్వాత సెకండ్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఎల్ అలాగే ఎఫ్ ఇటొచ్చేసి సిఎఫ్. అంటే ఎల్ అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. సిఎఫ్ అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. అండ్ హెచ్ ఈక్వల్ టు క్లాస్ సైజ్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి మీడియన్‌కి సంబంధించి మీడియన్ ఎల్ వాల్యూ చూస్తే మనకి 55 ప్లస్ n ఈక్వల్ టు 30/2 - CF 13 డివైడెడ్ బై F 6 ఇంటూ హెచ్ ఈక్వల్ టు హెచ్ అంటే క్లాస్ సైజ్ ఎంత వచ్చిందంటే నెంబర్ 5 వచ్చింది. 55 ప్లస్ 2 1 జా 2 15 జా క్యాన్సిల్ అవుద్ది. 15 - 13 అంటే 2/6 ఇంటూ 5 వచ్చేసి 2 1 జా 2 3 జా. సో 55 ప్లస్ 5 డివైడెడ్ బై 3 వచ్చేసింది. మళ్ళీ 5ని 3తో డివిజన్ చేస్తే పాయింట్ ఇక్కడ 3 1 జా 3 డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. 2.0 అలాగే 3 6 జా 18 20 3 6 జా 18 20 ఇలా రిపీట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి 55 ప్లస్ 1.66గా తీసుకుంటే 55 ప్లస్ 1 56.66 అనేది మీడియన్ అవుద్ది. ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వెషన్స్‌లో. కాబట్టి మీడియన్‌ని కూడా మనము ఇలా సాల్వ్ చేయొచ్చు. చూసుకోవాలి ఇది కూడా. చూడండి మీన్‌లో మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫైండ్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాటా ఇన్ స్టెప్ డీవియేషన్ మెథడ్. క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ. మరి క్లాస్ ఇంటర్వెల్స్ ఏమేమి ఉన్నాయో చూస్తే మనకి క్లాస్ ఇంటర్వెల్స్‌లో మెథడ్ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ. మరి క్లాస్ ఇంటర్వెల్స్ ఏమేమి ఉన్నాయో చూస్తే మనకి క్లాస్ ఇంటర్వెల్స్‌లో 0-10, 10-20 అలాగే 20-30, 30-40, 40-50, 50-60 ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి. మరి ఫ్రీక్వెన్సీ ఏమున్నాయంటే ఫ్రీక్వెన్సీ చూడండి 8, 10, 12, 14, 16 అండ్ 10. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లో ఫస్ట్ మనకి మీన్‌లో ఇందాక మీడియన్‌లో అయితే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అని చూసినాము. మరి మీన్ అనే కాన్సెప్ట్‌లో మనము యూజ్ చేయాల్సింది ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్ ఆర్ క్లాస్ మార్క్ ఆర్ మిడ్ వాల్యూ. ఎలా ఐడెంటిఫై చేస్తాము? లోయర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ డివైడెడ్ బై 2. మరి లోయర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 అంటే ఏమున్నాయో చూస్తే ఇక్కడ ఎక్స్ఐ క్లాస్ మార్క్‌లో 0 లోయర్ బౌండరీ, 10 అప్పర్ బౌండరీ. ఈ రెండిటిని అడిషన్ చేస్తే 0 + 10 అంటే 10 అవుద్ది. 10/2 అంటే 5 అయింది. మళ్ళీ ఒకసారి చూడండి 0 + 10, 0 + 10/2, 0 + 10 10, 10/2 అంటే 2 1 జా 2 5 జా ఇక్కడ 5 వచ్చింది నెంబర్.
ఇప్పుడు ఇలా ఒక నంబర్ వచ్చిన తర్వాత మీన్‌లో ఉన్న ఏ కాన్సెప్ట్ అయినా సరే, ముందుగా మనకి క్లాస్ సైజు గనక ఐడెంటిఫికేషన్ వస్తే క్లాస్ సైజ్, క్లాస్ సైజ్, క్లాస్ సైజ్ హెచ్ ఈక్వల్ టు చూడండి ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 లోయర్ బౌండరీస్. అంటే 20 మైనస్ 20 మైనస్ 10 ఈక్వల్ టు 10 అయిపోయింది. ఈ 10ని యూజ్ చేసి ఫస్ట్ ఒక్కదాన్ని మాత్రం కంప్లీట్ చేసి మిగతా దానికి అన్నిటికి సేమ్ ప్రాసెస్. 10 ప్లస్ 20/2, 20 ప్లస్ 30 అలా మనము కంప్లీట్ చేయాలి. ప్రతిసారి అలా అడిషన్ చేసి బై 2 చేయడం దానికంటే ఈ క్లాస్ సైజ్ ఏదైతే వచ్చుంటదో, క్లాస్ సైజ్‌ని అడిషన్ చేసుకుంటే పోతే అయిపోద్ది. 5 వచ్చింది. 5 ప్లస్ 10 15, 15 ప్లస్ 10 25, 25 ప్లస్ 10 35, 35 ప్లస్ 10 45, 45 10 ప్లస్ 10 55 వచ్చేసింది. అలాగే ఇప్పుడు మనకి డిఐ అంటే డీవియేషన్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. అంటే మరి డీవియేషన్‌లో కంప్లీట్ అయిపోతే చూడండి ఎక్స్ఐ అంటే ఇక్కడ ఏముంది మనకి చూడండి 5 ఉంది. అలాగే మైనస్ ఏ అంటే ఇక్కడ ఏ అనేది అస్యూమ్డ్ మీన్. అంటే ఎక్స్ఐలో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా సింపుల్‌గా కంప్లీట్ అయిపోద్ది ప్రాబ్లమ్. పెద్ద హార్డ్ వర్క్ అనుకోవచ్చు. 0 రాసిన తర్వాత. 0 ప్లస్ 10 మళ్ళీ అడిషన్ సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ. ఎక్స్‌ఐ మైనస్ అంటే 15 - 5 అలా గాకుండా సింపుల్‌గా క్లాస్ సైజ్‌ని యూజ్ చేసినాం. ఫస్ట్ దానికి క్లాస్ సైజ్ యూజ్ చేసి కంప్లీట్ చేసినాము. అలాగే ఇక్కడ డీఏ కంప్లీట్ చేసేటప్పుడు కూడా 0 ప్లస్ 10 10, 10 ప్లస్ 10 20, 20 ప్లస్ 10 30, 30 ప్లస్ 10 40, 40 ప్లస్ 10 50. చూడండి ఫైనల్‌గా ఇక్కడ యూఐకి స్పెషల్‌గా ఫార్ములా ఏంది? ఎక్స్‌ఐ మైనస్ ఏ డివైడెడ్ బై హెచ్. ఇక్కడ యూఐ ఎప్పుడైనా ఫార్ములా యూజ్ చేసిన తర్వాత దేనితో మనకి సంబంధం లేకుండా స్టార్టింగ్‌ది గనక ఇవి గుర్తుపెట్టుకోవాలి. స్టార్టింగ్‌ది గనక మనం గనక ఏ వాల్యూ గనక తీసుకుంటే అస్యూమ్డ్ మీన్ తీసుకుంటే ఖచ్చితంగా ఇది యూఐ అనేది సింపుల్‌గా 0తో స్టార్ట్ అయ్యి 0, 1, 2, 3, 4, 5 ఇలా కంప్లీట్ చేయొచ్చు. చూడండి చాలా సింపుల్‌గా ఈ 3 బాక్సెస్‌ని ఇక్కడ ఈ క్లాస్ సైజ్‌తో లింక్ అప్ చేసినాం. అంటే ఎక్స్ఐ అంటే ఇది చూడండి లోయర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 చేస్తే 5 వచ్చింది. క్లాస్ సైజ్ 10 కాబట్టి 5 ప్లస్ 10 15, 15 ప్లస్ 10 25, 25 ప్లస్ 10 35, 35 ప్లస్ 10 45, 45 10 ప్లస్ 55. అలాగే ఏ వాల్యూ తీసుకుంటే డీఐ తీసుకుంటే ఎక్స్ఐ మైనస్ ఏ అంటే 5 - 5 0 అయిపోయింది. ఇక్కడ ఎక్స్ఐ అంటే 5 మైనస్ ఏ అంటే కూడా 5 10 అయిపోయింది. 0 అయిపోయింది. 0కి మళ్ళీ యాడ్ చేసి 0 ప్లస్ 10 10, 10 ప్లస్ 10 20, 20 ప్లస్ 10 30, 30 ప్లస్ 10 40, 40 ప్లస్ 10 50. అలాగే యాక్చువల్‌గా ఇక్కడ ఎక్స్ఐ అనేది గనక స్టార్టింగ్‌లో ఉన్న నంబర్ తీసుకుంటే అంటే ఎక్స్ఐలో మిడ్ వాల్యూస్ ఆర్ క్లాస్ మార్క్స్‌లో స్టార్టింగ్‌ది గనక అస్యూమ్డ్ మీన్ తీసుకుంటే ఇక్కడ యూఐ అనేది దేనితో మనకి సంబంధం లేదు. ఇప్పుడు 0, 1, 2, 3 మరి ఫార్ములా ఉంది కదా సార్ ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అని ఉంది కదా సార్ అంటే చూడండి ఎక్స్ఐ మైనస్ ఏ అంటే 10 వచ్చింది. మరి 10/0 ఇక్కడ 0 వచ్చింది దీని వాల్యూ. 0 డివైడెడ్ బై హెచ్ అంటే 10. 0/10 అంటే 0 అయిపోద్దిగా. అలాగే చూడండి 10 డివైడెడ్ బై 10 అంటే 10/10 అంటే 1 అవుద్దిగా. అలాగే 20 డివైడెడ్ బై 10 అంటే 2 అవుతుంది. కాబట్టి ఇటువంటి ఏం లేకుండా ఎక్స్ఐ అనేది స్టార్టింగ్ గనక తీసుకుంటే యూఐ కూడా సెలెక్ట్ చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. 0, 1, 2, 3, 4, 5 అంటే ఇక్కడ డిఐ లేకపోయినా కూడా దీన్ని డైరెక్ట్‌గా యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పుడు మనకి అసలు ఫార్ములా ఏముంది దీంట్లో చూస్తే మీన్ ఎక్స్ బార్. దేంట్లో ఇది? అంటే స్టెప్ డీవియేషన్ మెథడ్‌లో. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇది దీనికున్న ఫార్ములా. మనకు ఏ తెలుసు, హెచ్ తెలుసు, సిగ్మా ఎఫ్ఐ, ఎఫ్ఐ యూఐ తెలుసుకుంటే సరిపోద్ది. మరి ఇక్కడ ఎఫ్ఐ యూఐ గనక మనము కంప్లీట్ చేస్తే చూడండి ఎఫ్ఐ యూఐని కంప్లీట్ చేస్తే ఎఫ్ ఇక్కడ ఒక యూ ఉంది. ఈ 2 మల్టిప్లై చేస్తే 8 ఇంటూ 0 0, 10 1 జా 10 అలాగే 12 2 జా 24 నెక్స్ట్ 14 3 జా 42 నెక్స్ట్ 16 4 జా 64 నెక్స్ట్ 10 5 జా 50 ఇలా కంప్లీట్ చేసాం. దీన్ని మనము మొత్తం అన్నీ కూడా యాడ్ చేసుకుంటే సిగ్మా ఎఫ్ఐ వస్తది. ఇక్కడ మనకి సిగ్మా ఎఫ్ఐ అనేది అన్నిటిలో కామన్. అంటే మీన్‌లో ఉన్న ఏ మెథడ్ తీసుకున్నా కూడా మనకి సిగ్మా ఎఫ్ఐ సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ ఇవి యాడ్ చేయడం చాలా సింపుల్. అన్నిటికీ కామన్‌గా ఉంటది. చూడండి 8 ప్లస్ 10 18 అవుద్ది. 18 ప్లస్ 12 30, 30 ప్లస్ 14 అంటే 44, 44 ప్లస్ 16 అంటే 60 అవుద్ది. 60 ప్లస్ 10 70 అవుద్ది. అలాగే ఇవి యాడ్ చేస్తే చూడండి 1 ప్లేస్‌లో 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 4 10, 10 రాసిన తర్వాత ఇక్కడ ఒక 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 4 7, 7 ప్లస్ 6 13, 13 ప్లస్ 5 18, 18 ప్లస్ 1 19, 190 వచ్చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ వాల్యూస్ అన్ని చూడండి. ఏ అంటే అస్యూమ్డ్ మీన్ 5 ఉంది. సిగ్మా ఎఫ్ఐయుఐ 190 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ 70 అండ్ క్లాస్ సైజ్ హెచ్ ఈక్వల్ టు 10. ఈ వాల్యూస్‌ని మనము సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఈక్వల్ టు ఏ వాల్యూ ఏముందంటే ఇక్కడ చూడండి అస్యూమ్డ్ మీన్ వచ్చేసి 5 ఉంది. ప్లస్ సిగ్మా ఎఫ్ఐయుఐ సిగ్మా ఎఫ్ఐయుఐ
మరి సిగ్మా ఎఫ్ఐయుఏ అంటే ఇక్కడ నెంబర్ ఎంత ఉందంటే 190 డివైడెడ్ బై ఇక్కడ 70 ఉంది. ఇంటూ ఎంత ఉందంటే 10 ఉంది. మరి చూడండి 0కి 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 5 ప్లస్ 190 డివైడెడ్ బై 7. 190ని దేనితో డివిజన్ చేయాలి? 7తో డివిజన్ చేయాలి. చూడండి చాలా మంది ఇలా ఎల్సీఎం చేస్తారు. అలా చేయకుండా డైరెక్ట్ యూజ్ చేసుకోండి. 7 2 జా 14, 9 - 4 5, 7 7 జా 49, ఒక 1.0 తీసుకుంటే 7 1 జా 7, 10 - 7 30, 7 4 జా 28. సో 5 ప్లస్ 27.14 ఇక్కడ నెంబర్ వచ్చింది. 27 ప్లస్ 5 తీసుకుంటే మనకి 32